ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుంది మనకి గవర్నమెంట్ అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, ప్రెజెంట్ దానికి సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, మనకి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఫలితాలకు సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో, మనకి ఏ రోజున, ఏ టైంన రిలీజ్ చేస్తారు అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రెజెంట్ మీరిక్కడ చూసుకున్నట్లయితే రేపు ఫలితాలు విడుదలని చెప్పేసి అయితే ఉంది. తెలంగాణలో 10థ్ ఫలితాలు రేపైతే వెళ్లి కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫలితాలనేవైతే రిలీజ్ చేయనున్నారు. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లు ఉండనున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలను 5,00,000 మంది విద్యార్థులు రాశారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి రేపైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ కానున్నాయి. సో, చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, ప్రెజెంట్ దీనికి సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో, రేపు మధ్యాహ్నం 1 గంటకైతే రిలీజ్ చేయనున్నారు. బట్ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. రిజల్ట్స్ ఎలా వచ్చినా గానీ మీరైతే కొంచెం ధైర్యంగా అయితే ఉండండి. ఈ మార్క్స్ అనేవైతే పర్మనెంట్ అయితే కావు. చాలామంది భయపడుతున్నారు స్టూడెంట్స్ అయితే. సో, నాకు బాగా వస్తుందా రాదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అలా ఏం కంగారు పడకండి. అందరికీ కూడా బాగా రావాలని అయితే కోరుకుందాం. మీకు కూడా బాగా అయితే వస్తాయి. ఇంతకీ మీరు ఎగ్జామ్ ఎలా రాసారో కిందైతే కామెంట్ చేయండి. సో, రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే మీకు ఎలా చెక్ చేసుకోవాలో ప్రతీదీ కూడా మన ఛానల్‌లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అవన్నీ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే ఉంటే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.